హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిరెంట్ వెన్నెల. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీరు గవర్నమెంట్ జాబ్ సాధించాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్, మనం ఒక ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే దాని ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి, దానికి సంబంధించిన సిలబస్ గురించి తెలుసుకోవాలి. అంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, అందులో సబ్జెక్ట్స్ ఏంటి, మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఎస్ఐపిసికి సంబంధించి సిలబస్ వీడియో చేయడం జరిగింది. సో దాన్ని ఎవరైతే చూడలేదో నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూడండి. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలిస్తే మనం ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి ఏ విధంగా చదవాలో అర్థమవుతుంది. సో ఎగ్జామ్ సిలబస్ పేపర్ను కాపీ తీసుకొని అందులో ఏ ఏ టాపిక్కి సంబంధించి మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ని చదువుకుంటూ వెళ్ళాలి. సో మెయిన్గా ఎస్ఐ అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, జిఎస్, ఇంగ్లీషు. సో ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ఉంటుంది. 3 టైప్స్ ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జాము. సో దాని త్రో మనం ముందుకు వెళ్ళాలి. సో ప్రిలిమ్స్ అంటే అర్థమెటిక్, రీజనింగ్ మరియు జిఎస్ ఒక పేపర్లో ఉంటుంది. అందులో ఇంగ్లీష్ కూడా ఉంటుంది, క్వాంట్, జిఎస్ ఉంటాయి. సో ఆ విధంగా మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే తర్వాత ఈవెంట్స్ ఉంటుంది. ఈ ఎస్ఐపిసికి సంబంధించి ఫిజికల్ కూడా చాలా ఇంపార్టెంటే. ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. ఫిజికల్స్ మనం క్వాలిఫై అయిన తర్వాతనే మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం కాబట్టి ఫిజికల్ కూడా ఉండాలి. ఇంకా అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను సపరేట్గా జిఎస్కి సంబంధించి వీడియో కూడా చేశాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంటే మనకి. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి తెలుసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ఎగ్జామ్ ప్యాటర్న్ తర్వాత డైలీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి. మనం ఒక కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నామంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. మనం డైలీ కన్సిస్టెంట్గా మ్యాక్సిమం 6 to 8 అవర్స్ చదవాలి. డైలీగా ఒక్కరోజు చదివి వదిలిపెడతా అంటే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్కు సరిపోరు వాళ్ళు. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ 6 to 8 అవర్స్ కంపల్సరీ చదువుతూ ఉండాలి. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అంటే మనకు అన్నీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చదవాలి. కానీ ఫస్ట్గా మెయిన్గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ. అవి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఉంటాయి. తర్వాత క్వాంట్కి వస్తే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. మెయిన్స్లో సపరేట్ పేపర్ ఉంటుంది కాబట్టి క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్, తెలుగు. అలాగే అర్థమెటిక్, రీజనింగ్ సపరేట్ పేపర్ ఉంటుంది, జిఎస్ ఒక పేపర్ ఉంటుంది. కాబట్టి మనం చాలా ఫోకస్ చేయాలి ఎస్ఐ అంటే. ఈ విధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తూ ఈ టాపిక్స్ అయిపోయాక మిగతా సబ్జెక్ట్ను చదువుతూ ముందుకెళ్ళాలి. అలా అయితే మనకు ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా చదువుతూ ముందుకెళ్ళాలి. నెక్స్ట్, మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ అంటే మనకు ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ ప్రిపరేషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది సబ్జెక్ట్ ఉండి మరి ఫిజికల్గా ఈ ఈవెంట్స్లో మిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా లాస్ట్ నోటిఫికేషన్లో. సో మన ఫిజికల్గా కూడా నోటిఫికేషన్ వచ్చేసరికి ఫిట్గా ఉండాలి. అలాగే లాస్ట్ నోటిఫికేషన్లో ఈవెంట్స్కి సంబంధించి రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉండేది. సో మనం డైలీ ఫిట్గా ఉండాలంటే వర్కౌట్స్ కానీ నార్మల్గా ఇన్కేస్ నోటిఫికేషన్ దగ్గరలో లేనప్పుడు నార్మల్గా డైలీ వర్కౌట్స్ చేస్తూ ఫిట్గా ఉండడానికి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అలాగే లాంగ్ జంప్, షార్ట్ పుట్ కూడా చాలామంది మిస్ అయిన వారు ఉన్నారు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ పడకుండా. సో అవి కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అటు సబ్జెక్టును బ్యాలెన్స్ చేయాలి, ఇటు ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. సో అట్లా అయితేనే మనకు రెండు బ్యాలెన్స్ చేస్తేనే మనకు జాబ్ సాధించగలుగుతాము. సో నెక్స్ట్ లాస్ట్ థింగ్, బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్, మనం చదవాలని ఎంత కసి ఉన్నా మనం మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలామంది మెంటల్గా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు. సో మనం అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే మనకు అనుకున్న టైంలో నోటిఫికేషన్ రాదు. సో చాలామంది ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్రెండ్స్, మనకంటే జూనియర్స్, మన సీనియర్స్ అందరూ జాబ్లో సెటిల్ అయిపోతారు. అదే కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తే చాలా టైం పడుతుంది. సో మనం అన్నింటికీ రెడీగా ఉంటే మాత్రమే ఓకే. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తే చాలా టైం పడుతుంది, 1 year 2 years కావచ్చు. సో లేట్ అయినా పర్లేదు, నా గవర్నమెంట్ జాబ్ కావాలి అని మెంటల్గా ఫిక్స్ అయితే మాత్రమే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలి. సో చాలా ఉంటుంది. కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే అంత ఈజీ కాదు. అన్నింటికీ రెడీగా ఉంటే మాత్రమే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి దిగాలి.
దిగక ముందే అన్నింటి గురించి తెలుసుకోవాలి. అలాగే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ కావాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఒక 3 అవర్స్ చదివి రేపు 1 అవర్ కూడా చదవకపోతే అది రేపు మనం ఎల్లుండి మళ్ళీ బుక్ తీసేసరికి ఏం గుర్తుండదు. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ చదువుతూ ఉండాలి. ఈరోజు 2 అవర్స్ చదివితే రేపు 4 అవర్స్ అలా పెంచుతూనే ఉండాలి. కానీ ఎక్కడ ఒక రోజు కూడా మిస్ కాకుండా ఉండాలి. నువ్వు చదివింది 2 అవర్స్ అయినా చాలా క్వాలిటీగా చదవాలి, డైలీ చదవాలి. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. నెక్స్ట్, మొబైల్ అడిక్షన్ని తగ్గించుకోవాలి. మనం మొబైల్కి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటామో అంత సక్సెస్ అవుతాము. సో మెయిన్ థింగ్ మొబైల్, మనల్ని డిస్ట్రాక్ట్ చేసేదే మొబైల్. కాబట్టి మొబైల్కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. తర్వాత డైలీ టార్గెట్స్ పెట్టుకోవాలి. చిన్న టార్గెట్స్. ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ చేయాలని పెట్టుకుంటే ఆ టాపిక్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రేపు ఇంకా ఎక్కువగా చదవగలుగుతాం. ఆ విధంగా చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్, సెల్ఫ్ మోటివేషన్. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కావాల్సింది సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు ఎవరు ఎక్కడ మోటివేషన్ ఇవ్వరు. మనకు మనమే మోటివేట్ అవుతూ ముందుకెళ్ళాలి. నెక్స్ట్, నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. చాలామంది అంటారు, నీ గవర్నమెంట్ జాబ్ వస్తుందా, నీకు వస్తుందా అని నెగిటివ్గా ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అన్నందుకైనా వాళ్ళకు మనం నిరూపించుకోవాలి మనల్ని మనం. సో మన చుట్టూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండేలా చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో కింద కామెంట్ చేయండి. స్ట్రాటజీ కావాలా, లేదంటే ఫుల్ ఎస్ఐకి సంబంధించి ఫుల్ సిలబస్ కావాలా, మీకు నెక్స్ట్ ఏ వీడియోలో కావాలో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాంపిటేటివ్కి సంబంధించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ చూస్తూ లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కలిసి గవర్నమెంట్ జాబ్ సాధిద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.